ఈవేళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఎన్నికలకు ముందు వందల కొద్దీ హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఆ హామీలని ఆ తెప్పని తగలేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పేద విద్యార్థులు నిరుద్యోగులు అనేకసార్లు 1999 ఎన్నికల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా గమనిస్తే ప్రతి ఎన్నికల్లోని కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటారు, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటారు. ఎన్నికల తర్వాత హామీలో ఊసే ఎత్తనటువంటి పరిస్థితి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం. 2014 కూడా మనం గుర్తు చేసుకుంటే ఇంటికో ఉద్యోగం లేని పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 5 సంవత్సరాలు కాలం గడిపేశారు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క నిరుద్యోగికి కూడా కొత్తగా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆవేళ ఆ చివరిలో 5 ఏళ్ల పాలనలో కేవలం ఏదో ఇచ్చామన్నట్టుగా ఒక 50,000 మందికో 60,000 మందికో ఎన్నికలకు మరొక నెల రోజులు ఉంది అని అనగా ఏదో కాస్తో కోస్తో డబ్బులు ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చినటువంటి రోజులను కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి మరొకసారి ఈ 3 రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి సూపర్ 6 పేరిట ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవేవి కూడా ఈరోజుకి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులో ప్రధానంగా ఏదైతే యువతకి సంబంధించి నెలకి 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఈ 36,000 రూపాయలైనా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళకి 57 సంవత్సరం కాలం పూర్తయిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కాలంలో 1,60,00,000 ఇల్లులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చొప్పున లెక్కేస్తే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బకాయి పడింది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తూ ఉంది. మరి మొదటి ఏడాది మొత్తం కూడా ఎక్కడ బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు. ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా నిరుద్యోగ వృత్తి పేరు చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా కనీసం ఒక్కరైనా ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, తద్వారా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, వారి జీవితాల్లో మార్పులు రావాలి అని చెప్పి కలలు కానీ యావత్ ప్రపంచమే మన వైపు చూసేటట్టుగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చాలి, రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటా ఉన్నారు పేదలు, అది మర్చిపోయేటట్టుగా చెయ్యాలి అనేటువంటి కుళ్ళు కుతంత్రాలతో ఆవేళ ఆలోచన చేశారు. మరోసారి మళ్ళీ ఈవేళ అదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
ఒక యాన్యువల్ క్యాలెండర్ మాదిరిగా సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి జనవరి నెలలో పలానా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తాం, ఫిబ్రవరి నెలలో పలానా కార్యక్రమానికి సంబంధించినటువంటి డబ్బులు పేదవాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పి ఆవేళ ఒక సంక్షేమ క్యాలెండర్నే రిలీజ్ చేసి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడేటటువంటి కార్యక్రమం చేశారు. అందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో ప్రతి త్రైమాసికానికి అంటే ఎవ్రీ క్వార్టర్కి కూడా ఎంటీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ కానీ రిలీజ్ చేస్తూ ఎక్కడ ఏ ఒక్క పేద విద్యార్థి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఆవేళ పిల్లలకి తల్లిదండ్రులకి కూడా తోడుగా నిలబడ్డారు. ఈవేళ పూర్తిగా పథకానికి తూట్లు పడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏడాది కాలం పూర్తిగా వస్తుంది. ఇవాళకి మెస్ ట్యూషన్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఒక్క పైసా అంటే పైసా కూడా ఎక్కడా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. సుమారుగా ఒక ఏడాదికి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి అది ఎంటీఎఫ్ కావచ్చు, ఆర్టీఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపితే కనీసం అంటే 3,900 కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంటే ఈ 2 ఏళ్ళు కలిపి 7,800 కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 700 కోట్ల రూపాయలు కూడా ఇంకా మాకు ఎక్కడా రాలేదు అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్లో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ తరుణంలో ఒక పక్కన కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు కట్టనిదే మీ సర్టిఫికెట్లు ఇవ్వము, ఎగ్జామ్కి అలౌ చేయము, హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి మళ్ళీ ఆస్తులు లేకపోతే బంగారాలు తాకట్టు పెట్టుకుని అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద వడ్డీలకు తీసుకొచ్చి మళ్ళీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పూర్వపు రోజులు గుర్తు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమాత్రం కూడా ప్రభుత్వం మంచిది కాదు. ఈ రకమైనటువంటి పోకడలకు వెళ్ళడం ఖచ్చితంగా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే మొన్న 13వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము. అనుకోకుండా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ఆవేళ కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం వచ్చే 23వ తేదీ నాడు ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని, అలాగే నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.